హాయ్ అండి. నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా బెండకాయ మసాలా కర్రీని ఒక సింపుల్ మెథడ్ని చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఈ కర్రీని మనం తక్కువ టైంలోనే టేస్టీగా చేయొచ్చు. వీడియో చూశాక పిల్లలు కూడా ఈజీగా చేయగలరు. అలాగే ఈ కర్రీని మనం అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా, బిర్యానీలోకి గ్రేవీగా తీసుకున్న ఈ కర్రీ చాలా బాగుంటుంది. మరి ఎంతో రుచిగా ఉండే ఈ డాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను బెండకాయ కర్రీ కోసం 1/2 కిలో బెండకాయని తీసుకున్నాను. బాగా కడిగి కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను 1 ఇంచున్నర పొడుగుతో ఇలా కట్ చేశాను. మీరు కావాలంటే నార్మల్గా మనం బెండకాయ కర్రీ కోసం చిన్నగా కట్ చేసుకుంటాం కదా, అలా అయినా కట్ చేసుకోవచ్చు. లేదా డాబా స్టైల్లో ఉండడానికి ఇలా ఈ పొడుగుతో కట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ముందుగా ఈ ఆయిల్లోకి మనం కట్ చేసిన బెండకాయని తీసుకొని హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో బెండకాయలు ఫ్రై చేయడం వలన కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే కర్రీ అనేది త్వరగా రెడీ అవుతుంది. చూడండి, ఇలా బెండకాయలు బాగా ఫ్రై అయ్యాక కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు ఆయిల్ నుండి తీసి ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక 2 కట్ చేసిన పచ్చిమిర్చిని అలానే కరివేపాకును కూడా తీసుకోండి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసిన 2 టమాటా ప్యూరీని, అంటే అరకప్పు వరకు గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే టమాటాలు సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసామంటే టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1-1.5 టీ స్పూన్ కారాన్ని లేదా మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని, అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం స్పైసెస్ని తీసుకున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి స్పైసెస్ని తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి బాగా మిక్స్ చేసిన ఒక అరకప్పు వరకు పెరుగుని తీసుకుందాం. మీరు మరీ చిక్కటి పెరుగుని తీసుకున్నట్టయితే ఒక 1/2 కప్పు అయినా సరిపోతుంది. ఇలా పెరుగుని తీసుకున్నప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి పెరుగుని తీసుకుని బాగా కలపండి. దీని వలన పెరుగు అనేది ముద్దలు కట్టకుండా ఈ గ్రేవీలోకి చక్కగా కలిసిపోతుంది. చూడండి, ఇలా పెరుగుని తీసుకొని బాగా కలిపాక ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఎప్పుడైతే ఇలా ఉడకడం మొదలవుతుందో అప్పుడు ఫ్రై చేసిన ఈ బెండకాయలు తీసుకొని ఈ మసాలా అంతా బెండకాయకి బాగా పట్టేలాగా ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించామంటే బెండకాయకి ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు కవర్ చేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఉడికించడం వలన ఆయిల్ అనేది ఎంత బాగా పైకి తేలిందో. మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనము గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. ఇక్కడ నేను సుమారు 3/4 కప్పు వరకు నీళ్ళను తీసుకున్నాను. మీకు గ్రేవీ అనేది ఇంకా పలచగా ఉండాలన్నా లేదా చిక్కగా ఉండాలన్నా దాన్ని బట్టి నీళ్ళను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం గ్రేవీని టేస్ట్ చేసి ఉప్పు, కారాన్ని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే బెండకాయలు చక్కగా ఉడుకుతాయి. బెండకాయలు ఉడికాయో లేదో ఒక్కసారి చూడండి. ఇక్కడ మనకైతే కర్రీ పర్ఫెక్ట్గా తయారైపోయింది. బెండకాయలు కూడా బాగా ఉడికాయి. అలాగే గ్రేవీ అనేది అంత పలుచగా కాకుండా అంత గట్టిగా కాకుండా కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఇందులోకి చివరిగా 1/2 టీ స్పూన్ కసూరి మేతిని తీసుకుందాం. ఇక్కడ మనము డాబా స్టైల్లో లాగా చేస్తున్నాం కాబట్టి కసూరి మేతిని కంపల్సరీగా తీసుకోవాలి. మీ దగ్గర లేకపోతే చివరిలో కొంచెం, అంటే 1/2 టీ స్పూన్ మెంతుల పొడిని తీసుకోండి.
అలాగే ఒకసారి బాగా కలిపామంటే వేడి వేడిగా కమ్మని బెండకాయ మసాలా కర్రీ తయారైపోయినట్టే. ఇప్పుడు ఒక బౌల్లోకి కానీ లేదా వేడి వేడిగా వడ్డించుకొని తినేయడమే. మీరు కూడా ఈ ప్రాసెస్తో బెండకాయ మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో చెప్పడం మర్చిపోవద్దు. ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.